పంచాయతీ క్లస్టర్ల వ్యవస్థ రద్దు ఒకటిన డీడీఓ కార్యాలయం ప్రారంభం పాలనా సంస్కరణ ఫలితాలు ప్రజలకు అందించాలి అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిండు. పంచాయతీల్లో క్లస్టర్లు రద్దు చేశారు. డీడీఓ అని ఒక వ్యవస్థను పెట్టారు. ఆ వ్యవస్థ అంటే ప్రాంతీయ అభివృద్ధి అధికారులు అంటారు వాళ్ళని. ఆ కార్యాలయాలు నవంబర్ 1 నుంచి ప్రారంభించాలి. మనం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలి అంటున్నారు. సరే, మీరు తెచ్చినా లేకపోతే అంతకుముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణలు తెచ్చేది ప్రజలకు ఉపయోగపడాలి. పరిపాలన ప్రజల చెంతకి వెళ్ళాలి. పరిపాలన వికేంద్రీకరణ కావడానికే గ్రామ పంచాయతీలు పెట్టింది. ఆ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ వాలంటరీ వ్యవస్థను తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చారు. అది దేశంలో ఎక్కడా లేదు. అది మనం చూస్తున్నాం. దానిపైన మీ స్టాండ్ ఏంది? గ్రామ వాలంటీర్ల వల్ల 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఆ అదృశ్యమైన మహిళల గురించి మీరు 16 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక 30,000 మంది మహిళలు అదృశ్యం అయితే కనీసం దానికోసం టైం ఎందుకు కేటాయించట్లా? 30,000 మంది మహిళలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేని పరిస్థితి మీరు? నిజంగా 30,000 మంది అదృశ్యమయ్యారా? అయ్యి ఉంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? 30,000 కుటుంబాల బాధను మీరు ఎందుకు తీర్చరు? అదేవిధంగా గ్రామ వాలంటరీ వ్యవస్థని ఎందుకు పునరుద్ధరించారు? మీరు సంస్కరణ అంటున్నారుగా, పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారుగా. ఇది కాక వాళ్ళని తొలగించారు. తొలగించడంతో పాటు మొన్న క్యాబినెట్ సమావేశంలో, క్యాబినెట్ కాదు సారీ ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిండు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దండగా, ఇది ఒక భారం పెట్టిండు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి 1,26,600 మంది ఎంప్లాయీస్ని నియమించి అనవసరమైన వృధా ఖర్చును పెంచిండు అన్నాడు. అంటే మీ స్టాండ్ ఏంది? సంస్కరణ అంటే ఏంటి? ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకోవటమా? ప్రజల్ని ప్రభుత్వం దగ్గర తీసుకురావటమా? అంటే 1,26,600 మంది ఎంప్లాయీస్ని గవర్నమెంట్కి ప్రజలకు మధ్యలో పెట్టి వాళ్ళకి సేవలను అందిస్తే అది దండగా, అది అధిక భారం, ఇది పనికిరాని వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానిపైన మీ పార్టీ స్టాండ్ ఏంది? మీ స్టాండ్ ఏంది? మీరు సంస్కరణ అన్నారు కదా, ఒక సంస్కరణ, అద్భుతమైన సంస్కరణ కదా, దేశంలో ఎక్కడ లేదన్నారు కదా. దానిపైన మీరు చెప్పరు. డీడీఓ ఒకటి పెట్టి డీడీఓ సంస్కరణలో దాన్ని తీసుకురండి అంటున్నారు. మంచిదే. డీడీఓ కంటే ఇంకా అద్భుతం గ్రామ వార్డు సచివాలయాలను దాన్ని విమర్శించండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతుంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పైన. దానిపైన మీ స్టాండ్ ఏంది యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా? అది కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఇది వ్యవస్థ పంచాయతీ క్లస్టర్ల వ్యవస్థ రద్దు చేసినా మనం చేసిన పనులు ప్రజలకు చేరాలి అంటాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. మా రాష్ట్రానికి రండి, గ్రీన్ ఎనర్జీలో ఎన్నెన్నో అవకాశాలు, భారీగా పెట్టుబడులు పెట్టండి. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికిండు. అసలు ఈ విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు కూడా పుడతాయా అనే డౌట్ కూడా వస్తుంది ఒక్కోసారి. దావోస్ పోయారు, ఆస్ట్రేలియా పోయారు, యుఏఈ పోయారు, పోతున్నారు వస్తున్నారు. అల్టిమేట్గా వచ్చింది ఏదైనా ఒకటి వస్తే గూగుల్ డేటా సెంటర్ దాని గురించి బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్తారు. ఒకటో రెండో వస్తాయి. ఈ గూగుల్ సెంటర్ టీసీఎస్ను చూపించి మిగతా ఉర్సా కంపెనీ లాంటి ఉత్తుత్త కంపెనీలు భూములు కేటాయిస్తారు. రండి అంటున్నారు కానీ అక్కడ నుంచి మీరు మొత్తుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ లేదనిపిస్తుంది. తిరువూరులో రచ్చ, ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి 2024 ఎన్నికల్లో టికెట్కు చిన్ని 5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపణలు. నా డబ్బులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను, కొలికపూడి వైసీపీ కోవర్ట్ అని ఎంపీ చెబుతాను. అయిపోయి వైసీపీ కోవర్ట్ అని ముద్రేశారంటే డబ్బులు లంచం తీసుకున్న వ్యక్తిని వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం. లంచం బాధితుడు ఎవరైతే ఉన్నారో, లంచం ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి బాధితుడు ఉండో కొలికపూడి శ్రీనివాసరావుని బలి అయిపోయి వైసీపీ కోవర్ట్ అట. వైసీపీ కోవర్ట్ అయితే మీకు డబ్బులు ఎందుకు పంపిండు? అసలు ఒకళ్ళు నా డబ్బు ఖర్చు పెట్టడం తప్ప ఇంకోళ్ళ డబ్బు వాడుకోనన్నాక నీ అకౌంట్లోకి కొలికపూడి శ్రీనివాసరావు అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు వచ్చినాయి? ఆన్ రికార్డు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ పైన సమానం చెప్పట్లేదు, డొంకతిరుడు మాటలు చెప్తున్నాయి ఆయన. ఎందుకు ఇచ్చిండు? కోట్ల రూపాయల డబ్బు మీ అకౌంట్లోకి ఎందుకు వచ్చింది? మీకు ఆయనకున్న బిజినెస్ ఏంటి? కొలికపూడి శ్రీనివాసరావు సూటిగా ఎడ్యుకేటెడ్ ఆయన. 5 కోట్ల రూపాయలు నన్ను డిమాండ్ చేసిండు, ఇచ్చిన ఆ సందర్భంలో అని చెప్తుండు. దానికి సమానం చెప్పకుండా వైసీపీ కోవర్టు, లేకపోతే ఈ కోవర్టు, ఆ కోవర్టు, నేను ఒకళ్ళ డబ్బులు వాడుకోనప్పుడు నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చి అది చెప్పట్లే. ఈ రచ్చ ఏం చేస్తారంటే రచ్చ అటు తిప్పి ఇక కొలికపూడి శ్రీనివాసరావుని బలి చేస్తారు.